నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. తొండము నేకదంతము దోరపబొజ్జే వామహస్తము మెల్లని చూపులు మందహాసములు కొండక గొజ్జు రూపమున కోరిన విద్యలకెల్లా నొజ్జేయుండడి పార్వతతనయ యోగి గణాధిప నీకు మృక్కెదన్ అంటూ ఏ పూజ చేసినా, ఏ నోము నోచినా, ఏ కార్యక్రమం ప్రారంభించినా ముందుగా ఆ గణనాథుణ్ణే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు. ఇక భాద్రపద మాసం గణపతి నవరాత్రులు వచ్చిందంటే చాలు చిన్న పెద్ద కుటుంబ సమేతంగా స్నేహితులతో అందరూ ఎంతో ఆనందోత్సాహాలతో ఆ విఘ్న వినాయకుడిని ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఈ ఆరాధనలో ఎన్నో రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. ప్రేక్షకులు వాళ్ళకు కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఆర్ష విద్యా తపస్వి పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. మొదటి ఉత్తరం చూద్దామండి. అమ్మ శ్రీధర్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఈయనతోటే ఆరంభం అవటం అనేది చాలా విశేషం. ఎందుకు అంటే ప్రప్రథమంగా విఘ్నేశ్వరుడు అసలు దర్శనమిచ్చినటువంటి రూపం వక్రతుండ రూపం. ఎప్పుడిచ్చాడు ఆయన వక్రతుండ రూపంలో దర్శనం? ఎవరికిచ్చారు అంటే బ్రహ్మదేవుడు ఆయన సృష్టి కార్యక్రమం మొదలుపెట్టి ఒక దగ్గర పెట్టాల్సిన ముక్కుని ఒక దగ్గర పెట్టాల్సిన చెవు ఇంకొక దగ్గర పెడుతూ ఉంటే ప్రజలందరూ ఆయన మీద యుద్ధానికి ఎగిరి వచ్చారు. సృష్టి మొత్తం సక్రమంగా చేయలేకపోతున్నారు. ఆ సందర్భంలో ఆయన ఏం చేయాలో అర్థం కాక ఓంకారాన్ని తపస్సు చేస్తూ అలా ఆ తపస్సులో కూర్చొని అలా ఉండిపోయారు. అప్పుడు ఆ ఓంకారాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మాఘకృష్ణ చతుర్దశి నాడు చక్కగా ఆ స్వామివారు మాఘకృష్ణ చవితి నాడు దర్శనమిచ్చి అక్కడ వక్రతుండ రూపంలో బ్రహ్మదేవుడికి దర్శనమిచ్చారు. ఆ వక్రతుండ రూపంలో ఇచ్చినటువంటి దర్శనమే ప్రప్రథమము కపిల వర్ణంలో ఇచ్చారు. అది కూడా ఎరుపు నలుపు కలిసినటువంటి వర్ణం. అందుకనే ఆ వర్ణానాం ఆద్యం కపిలం అని చెప్తారు. ఎరుపు వర్ణమే అన్నిటికీ ఆద్యము. ఆద్యుడైన గణపతి మొట్టమొదట దర్శనం ఇచ్చింది ఎరుపు వర్ణంలో బ్రహ్మదేవుడికి. అప్పుడు ఆయన వరం ఇచ్చాడు, ఏం పర్వాలేదు, సృష్టి కార్యం ఇక మీదటంతా దిగ్విజయంగా సాగుతుంది అని. ఆ వక్రతుండముగా ఇచ్చినటువంటిది అంటే వక్రముగా కలిగినటువంటి తొండము కలిగిన వాడు అని. అయితే దీన్ని ఇంకొంచెం జాగ్రత్తగా లోతుల్లో మనం కనుక అర్థం చేసుకుంటే వక్రములను తుండిలము చేసేటటువంటి వాడు. అంత పెద్ద సృష్టి రచన చేసేటప్పుడు ఏ ఏ వంకరలు, ఇబ్బందులు, ఆటంకాలు వచ్చినాయో వాటన్నిటినీ కూడా ముక్కలు ముక్కలుగా తీసి పారేసేయగలిగినటువంటి వాడు. ఆయనని వక్రతుండు అంటారు. అంత సృష్టి రచనకే వచ్చినటువంటి ఆ ఇబ్బందులన్నిటినీ తుండిలం చేసిన గణపతికి మనకుండే వక్రాలెంత, మనకుండే కష్టాలు ఇబ్బందులు ఎంత, వాటిని అనాయాసంగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చక్కగా ఆ వక్రాలన్నిటినీ తీసేయగలుగుతారు, ఆ విఘ్నాలన్నిటినీ కూడా. అందుకని ఆయనని వక్రతుండ గణపతి అని చాలా ప్రత్యేకంగా పిలవడం జరుగుతుంది. అందుకనే మాఘకృష్ణ చవితి నాడు ఆయన దర్శనమిచ్చారు కాబట్టి సంకష్ట చతుర్థి అని మనం ప్రతి మాసము చేసుకోవడం సంప్రదాయంగా వచ్చింది. ఆ సందర్భంలో ప్రప్రథమమైన దర్శనము ఇచ్చినటువంటి దర్శనమే వక్రతుండ గణపతి. వక్రములు అన్నిటినీ తుండిలము చేసేటటువంటి వాడు కాబట్టి ఆ స్వరూపాన్ని ఎవరు కొలుస్తారో, ఆ విఘ్నేశ్వరుణ్ణి ఎవరు తలుస్తారో వాళ్ళ యొక్క వక్రాలన్నీ కూడా తుండిలమైపోతాయి. చాలా ఆనందంగా ఆపదలు కష్టాల నుంచి బయటపడతారమ్మా. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. మధుసూదన్ ఈ మనకి యోగశాస్త్రము అంటే చక్రాలతోటి మొదలవుతుంది. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారాది సప్త చక్రాలు మనకి ఉంటాయి. ఈ సప్త చక్రాల్లో కూడా సప్తమ చక్రము సాక్షాత్తు గురువుకి సంకేతమైనప్పుడు షట్చక్రాలు సాధనకి ప్రధానమైనటువంటివి. ఈ షట్చక్రాల్లో మొదటి చక్రము మూలాధారము. అందుకనే
మనకి త్యాగరాయస్వామి వారు రాస్తూ కూడా ఆయన కీర్తనలు మూలాధారజు నాదమెరుగుటే ముదముగ మోక్షమురా, ఎవడు ఆ మూలాధారాన్ని తెలుసుకుంటాడో వాడు మోక్షాన్ని పొందినటువంటి వాడు మాత్రమే మోక్షాన్ని పొందగలడు అనే సత్యాన్ని మనకు తెలియపరుస్తారు. శంకరాచార్యుల వారు ఆయన విఘ్నేశ్వరుడు ఎంత అనాది అని చెప్పడానికి మరి పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణంలో కూడా విఘ్నేశ్వర పూజ చేశారు కదా. ఏమిటి దాని ప్రత్యేకత అంటే మూలాధారములో ఆయన ఉన్నాడు కాబట్టి మూలాధారం ఎంత సనాతనమో గణపతి అంత సనాతనుడు. అంటే పార్వతీ పరమేశ్వర్లు కూడా దేహంతో ఉన్నప్పుడు వాళ్ళకి కూడా మూలాధార చక్రము అనేది ఉంటుంది. అంటే ఆ చక్రానికే మూలస్వరూపుడైనటువంటి వాడు కాబట్టి మూలాధార చక్రం ఎంత అనాదో గణపతి అంత అనాది అని చెప్తారు. ఇవన్నీ కూడా యోగ శాస్త్రానికి సంబంధించినటువంటివి. అందుకే ముత్తుస్వామి దీక్షితార్ వారు కూడా పురాకుంభ సంభవమునివరా ప్రపూజితం త్రికోణ మధ్యగతం మురార్యాది ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్రస్థితం అని చెప్తారు. మూలాధార క్షేత్రములో ఉన్నటువంటి ఓ గణపతి ఎలా ఉంటుంది? అది మూలాధారం త్రికోణాకారంలో ఉంటుంది. ఆ త్రికోణాకారము పసుపు వర్ణంలో ఉంటుంది. ఆ పసుపు వర్ణము ఈ గణపతిది ఎప్పుడైనా సరే ఇందాకే చెప్పుకున్నాం కదా, వర్ణానామాద్యం కపిలహ అని కుంకుమ వర్ణం. అందుకే మనం చూడండి, ఏ పూజ చేసే ముందైనా యోగ సంకేతంగా గుర్తుగా ఒక హరిద్రా గణపతిని త్రికోణాకారంలో చేసి త్రికోణాకారంలో ఆ గణపతిని ముందు పెట్టి ఆయన మీద ఆ త్రికోణాకారంలో ఉన్నది గణపతి కాదండి, ఆ త్రికోణాకారంలో ఉన్నది మూలాధార చక్రము మాత్రమే. దాని మీద ఎప్పుడు బొట్టు పెడతామో అప్పటి నుంచి పూజ ఆపకూడదు. ఆ కుంకుమే గణపతి. ఆ హరిద్రా వర్ణములో ఉన్నటువంటి మూలాధార చక్రం మీద ఈ కపిల వర్ణంలో ఉండేటటువంటి కుంకుమ ఏదైతే ఉంటుందో అది పెట్టడమే గణపతి యొక్క ఆవాహనకి మూలము. అందుకని ఆ మూలాధారములో గణపతిని ప్రతిష్ఠ చేసి ఆ గణపతి దగ్గర నుంచి శక్తి తీసుకున్న తర్వాత ఏం చెప్పారు ఆయన? మురార్యాది ప్రముఖాద్యుపాసితం. ఆ తర్వాత స్వాధిష్టాన చక్రానికి బ్రహ్మ అధిపతి, ఆ మణిపూర చక్రానికి విష్ణువు, ఇంకా పైకి వస్తే అనాహతనానికి శివుడు. ఈ వీళ్ళందరూ కూడా అర్చన చేస్తూ ఉంటారట. దేనికోసం అర్చన చేస్తారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అంటే మూలాధారంలో గణపతి దగ్గర నుంచి కుండలిని అనే శక్తి ఈ చక్రాల దగ్గరికి వ్యాప్తి చెంది పైకి రావాలి అని నిరంతరము ఆయన అర్చన చేస్తూ ఉంటారు. అందుకని మన శరీరము లోపల ప్రప్రథమంగా అంటే గణపతికి పూజ చేసినా ఏ దేవుడికి పూజ చేసినా మూలాధారములో కుండలిని శక్తిని పైకి తెస్తే తప్ప మిగతా ఏ దేవతలు మనల్ని అనుగ్రహించలేరు. అందుకని యోగ శాస్త్రము గణపతికి లం బీజముతోటి చక్కగా ఐరావతము, అక్కడ ఆ పూర్తిగా ఇంద్రుడి వాహనమైనటువంటి ఐరావతం కూడా అక్కడ వాహనంగా ఉంటుందట గణపతికి. కాబట్టి గణపతి సంకేతాన్ని మొత్తాన్ని యోగ శాస్త్రము, ఎవడికి గణపతి అనుగ్రహం ఉండదో వాడికి యోగాభ్యాసము కానీ యోగ శాస్త్రము కానీ వరించదు. ఎవడు గణపతిని ఆశ్రయిస్తాడో, ఎవడు గణపతిని ఆరాధిస్తాడో వాడి మూలాధార స్థానములో కుండలిని శక్తి లేవకుండా ఉండదు. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఆదౌ పూజ్యో గణాధిపః అని చెప్పడానికి మూలాధారం దగ్గర నుంచే పైకి వెళ్ళాలయ్యా అనే యోగ సూత్రాన్ని మనకి తెలియపరుస్తున్నారమ్మా. మరి ఉత్తరం చూద్దామండి. లక్ష్మి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఏనుగు ముఖంలో ఆ చెవులు చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంటుంది. పెద్దగా ఉంటాయి ఆ చెవులు. ఏం చెప్తుందయ్యా ఆ గజకర్ణము అంటే? పెద్ద చెవు ఏదైతే ఉంటుందో ఆ చెవు ఎప్పుడు ఊపుతూ అందంగా ఉంటుంది. అది ఊపుతూ ఉంటే ఎన్నిసార్లు ఊపినా చూడాలి అనిపిస్తుంది. అంత పెద్ద చెవులు ఎందుకు పెట్టుకుంది ఆ గజముఖానికి అంటే, వినదగును ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగిరబడక వివరింపదగున్. ఎవ్వరు చెప్పినా వినాలి. ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచి ఏ విషయం వచ్చినా ఖచ్చితంగా వినాలి అనే విషయం ఇవాళ రేపు ప్రతి పిల్లలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అవతలవాడు మాట్లాడుతుంటే పూర్తిగా వినేటటువంటి ఓపిక లేక ముందే అసహనం ప్రకటిస్తూ ఉంటారు. కానీ గణపతి మనకేం చెప్తున్నాడంటే ఆ గజకర్ణాలతోటి ఎవ్వరు చెప్పినా చాలా శ్రద్ధగా విను, చాలా ఓపికగా విను, చెప్పే విషయాన్ని మొత్తాన్ని తెలుసుకో. ఆ విన్న తర్వాత విన్నది పూర్తిగా నమ్మకు అని చెప్పడానికి రెండో నామం చెప్పారు. శూర్పకర్ణ అనే ప్రయోగం రెండో నామంగా చెప్తారు. ఏమిటి ఆ శూర్పకర్ణ అనే ప్రయోగము అంటే? శూర్పము అంటే చాట.
చాటల లాంటి చెవులు కలిగిన వాడా, గజకర్ణక ఏనుగు లాంటి చెవులు కలిగిన వాడా, పెద్ద చెవులు కలిగిన వాడా, ఏం చెప్పినా వినేటటువంటి లక్షణాన్ని మాకు తెలియపరిచేటటువంటి వాడా అని మొదటి నమస్కారం అయితే, రెండోది చాటల లాంటి చెవులు కలిగినటువంటి వాడా ఓ గణపతి అని రెండో మాట అంటున్నారు. చాట ఏం చేస్తుంది మనకి? సాధారణంగా మనం ఏదైనా ఒక పదార్థం అందులో వేసి ఇలా విసిరినప్పుడు పొట్టు మొత్తం బయటికి వెళ్ళి అవసరమైన సరుకు ఏదైతే సామాగ్రి ఉంటుందో, శుద్ధమైనటువంటి సామాగ్రి, దాన్ని ఇక్కడ ఉంచుతుంది. అలాగే ఆ స్వామివారి యొక్క చెవులు శూర్పకర్ణాలు, చాటల్ లాంటి చెవులు ఏం చేస్తాయి? చెప్పిన దాంట్లో మంచి ఏదైతే ఉంటుందో, యోగ్యమైనటువంటిది ఏది ఉంటుందో, అలాంటి యోగ్యమైనటువంటి దాన్ని పూర్తిగా తీసుకొచ్చి లోపల పెట్టుకోవయ్యా, నీ మనస్సులో దాన్ని ప్రతిష్ఠ చేసుకో, అనవసరమైన ఊకని మొత్తము తీసి బయట పారేసేయి, వ్యర్థమైన దాన్ని ఎప్పుడు నీతోటి ఉంచుకోకు అనే సత్యాన్ని మనకి తెలియపరుస్తుంది. కాబట్టి గజకర్ణక శూర్పకర్ణ అనే రెండు మాటల్ని అక్కడ ప్రయోగం చేయటం జరుగుతుంది. గణపతి ఎంత తత్వాన్ని అందిస్తాడో చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా, అంత అందము గణపతి యొక్క రూపురేఖల్లోనే మనకు దొరుకుతుంది. అదనమాట ఈ మా నామం యొక్క ప్రత్యేకత. మరి ఉత్తరం చూద్దామండి. శాంకరి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. స్వామిలో మనకి కొట్టొచ్చినట్టుగా అర్ధనారీశ్వర తత్వం కనిపిస్తుంది. దీని గురించి కంచి పరమాచార్యులు వారు చాలా వైభవంగా వారి యొక్క గ్రంథములో చెప్పడం కూడా జరిగింది. ఏమిటి ఆయన దగ్గర కనిపించేటటువంటి అర్ధనారీశ్వర స్వరూపము అంటే, ఒకానొక సందర్భంలో ఒక రాక్షసుడు దాడి చేస్తున్నప్పుడు ఒక దంతాన్ని ఆయన తీసి వాడిని వధించటం జరుగుతుంది, వాడి మీద ప్రయోగిస్తారు. అప్పుడు ఏకదంతుడు అనే పదం, ఆ షోడశనామాల్లో ఏకదంతుడు అనే పదం ఆయనకు వచ్చింది. ఇంకో సందర్భంలో మహాభారతం చెప్పేటప్పుడు ఆ మహాభారతం మొత్తము రాసేటటువంటి వ్రాయసకారుడు ఎవరా అని వ్యాస పరమాత్మ వారు ఆలోచిస్తే గణపతి అని తెలిసింది. గణపతిని ప్రార్థించి అంగీకరింపజేశారు. ఆ అంగీకరింపచేసినప్పుడు ఒక మొత్తము దంతము తీసుకొని పూర్తిగా ఆయన ఆ దంతముతోటి మహాభారతాన్నంతా రాశారు అని ప్రతీతి. ఇప్పుడు ఒక్క క్షణం గనక మనం ఆలోచిస్తే ఆయన ఏకదంతుడు అనే పదంలోనే మనకి ఆ అర్ధనారీశ్వర తత్వం స్పష్టంగా తెలుస్తుంది. ఆడ ఏనుక్కి దంతాలు ఉండవు, మగ ఏనుక్కి దంతాలు ఉంటాయి. దంతము లేనటువంటి పక్క ఒకటి, దంతముతోటి ఉండేటటువంటి పక్క రెండవది. ఆ దంతముతోటి లేనటువంటిది మొత్తము కూడా ఆ సగభాగము పార్వతీ స్వరూపము. ఈ దంతముతోటి ఉండేటటువంటి భాగమంతా కూడా ఆ పరమేశ్వరుడి యొక్క స్వరూపము. దీనిని అర్ధనారీశ్వర తత్వంగా చెప్తారు. మీరు హంపి ప్రాంతానికి గనక ఎప్పుడైనా వెళ్తే అక్కడ రెండు రకాల గణపతులు ఉంటాయి. ఒకటి ఆవగింజ గణపతి, రెండోది కందిబద్ద గణపతి. ఏమిటయ్యా ఆ కందిబద్ద గణపతి, ఆవగింజ గణపతి అంటే, ఆవగింజ గణపతి కేవలం 10 అడుగులు ఉంటాడు. 10 అడుగులు ఉండే ఆయన్ని ఆవగింజ గణపతి అంటారు. 20 అడుగులు ఉండేటటువంటి గణపతిని కందిబద్ద గణపతి అంటారు. ఎందుకు అంత తక్కువ వాటితోటి పోల్చారు ఈ 10-20 అడుగులు ఉన్న వాటిల్ని అంటే, అనంతుడివై అంత పెద్ద కొండలాగా ఉండే నిన్ను మేము ఆరాధించలేమయ్యా, కాబట్టి ఏదో కొంచెం కందిబద్దగా ఆవగింజగా మేము తీసుకొచ్చి ఇక్కడ సంకేతంగా పెట్టుకొని పూజ చేస్తున్నామని. అందులో మీరు ఆవగింజ గణపతి దగ్గరికి గనక వెళ్తే ఆ వెనక భాగం మొత్తం ఆ కురుల దగ్గర నుంచి అచ్చం అమ్మవారి స్వరూపంలోనే అలా కూర్చోబెట్టినట్టుగా కనిపిస్తుంది. ముందరంతా ఆ తత్వం. అసలు ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ శక్తిని, అమ్మవారి యొక్క శక్తిని రెండిటినీ కూడా గ్రహించుకొని ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో అది అర్ధనారీశ్వర తత్వం. ఇంకా విశేషం ఏమిటంటే, ఈ మొత్తము శరీరం పార్వతీ అమ్మవారు ఇట్లా మట్టి నలిపి ఆ పసుపు తీసుకొని ఆ పసుపుని నలిపి తయారు చేశారు నువ్వు పిండితోటి. ఆ చేసినప్పుడు పూర్తి రూపం ఉంది, కానీ పరమేశ్వరుడు శిరస్సు ఖండించాడు. ఖండించిన తర్వాత మళ్ళీ శిరస్సు ఎవరు అతికించారు? పరమేశ్వరుడే అతికించారు. పరమేశ్వరుడి యొక్క శక్తి మొత్తము ఈ ఊర్ధ్వముఖంలో ఉంటుంది. అందుకనే నరాకారో మాయ, గజాకార పరమాత్మ. ఈ గజాకారం ఏదైతే ఉందో అదంతా పరమాత్మ స్వరూపము. ఆ కింద నరాకారం అంతా మాయతోటి పోల్చారు. ఆ పరాశక్తి యొక్క మాయ కిందంతా ఉంటుంది. ఈ పరమేశ్వరుడి యొక్క స్వరూపమంతా కూడా ఆ శిరస్సు మీద మోక్షాన్ని ఇచ్చేటటువంటిది శిరస్సు, భౌతికమైన కోరికల్ని తీర్చేటటువంటిది ఆ కంఠము కింద భాగం. అందుకనే అర్ధనారీశ్వర తత్వాన్ని పూర్తిగా సమ్మేళనం చేసుకునేటటువంటి స్వరూపం మనకు అక్కడ అర్ధనారీశ్వరం ఎలాగో అలా గణపతి తత్వంలో కూడా అర్ధనారీశ్వరం పూర్తిగా కనిపిస్తుందమ్మా. అది గుంటూరు నుంచి రాస్తున్నారు.
లక్ష్మీ స్థానాలు అని మనకి 5 చెప్పబడ్డాయి. ఆ లక్ష్మీ స్థానాల్లో ఒకటి సముద్రాన్ని చెప్తారు, ఒకటి శివలింగాన్ని చెప్తారు, అలాగే గజముఖాన్ని కూడా, గోపృష్ఠాన్ని చెప్పినట్టుగానే గజముఖాన్ని కూడా లక్ష్మీ స్థానంగా చెప్తారు. సమస్తమైన లక్ష్ములు ఆ గజముఖములో ఉంటాయి. అందుకనే ఎవరైనా రాజ్యము ఏలేటప్పుడు కానీ, రాజు చేసినప్పుడు కానీ ఏనుగు యొక్క తొండముతోటి వాళ్ళ మెడలో దండ వేయించడము అనేది సంప్రదాయం. ఎందుకు ఏనుగు తొండముతోటి వేయిస్తారు అంటే ఆ రాజ్యకీర్తి, ఆ శ్రీ, ఆ లక్ష్మి పూర్తిగా అతన్ని వరించినట్టు, దీంట్లో అనుమానం లేదు. అందుకని ఎప్పుడైనా పొరపాటున రాజు లేని దశలో కూడా ఏనుగుకి ఒక దండ ఇచ్చి అది ఎవరి మెడలో వేస్తే వాళ్ళని రాజుగా నిర్ణయించడం అనే సంప్రదాయం కూడా మనకి ఉండేది పూర్వం నుంచి. దీనికి కారణము లక్ష్మి ఏనుగు ముఖంలో ఆవరించి ఉంటుంది. ఇంకా ప్రత్యేకత ఏమిటంటే ఆ చంద్రుణ్ణి కానివ్వండి, సముద్రాన్ని కానివ్వండి, పసి పిల్లవాడిని కానివ్వండి, మనం ఏనుగు ముఖాన్ని కానివ్వండి, ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఇంకాసేపు చూద్దాం అని అనిపించేటటువంటి స్వరూపము ఆ గజ ముఖానికి ఉంటుంది. దాని ప్రత్యేకత అది. అందులో ఒక్కసారి మనం జాగ్రత్తగా గనక ఆలోచించినట్లయితే గజముఖముతో ఆయన మనకి అనేకమైనటువంటి సందేశాలు ఇస్తున్నారు. దాని యొక్క కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి, చాలా సూక్ష్మముగా అది గ్రహిస్తుంది. కాబట్టి ప్రతి సూక్ష్మమైనటువంటి దాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి అనే తత్వం ఆ కళ్ళు మనకి తెలియపరుస్తాయి. ఇంకొకటి, అవసరమైతే ఏనుక్కి ఎప్పుడైనా అత్యంత ప్రియమైనటువంటివి దంతాలు, వాటిని మట్టి అంటనివ్వదు, ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటుంది ఏనుగు. మిగతా అంతా మట్టి అంటినా పర్వాలేదు దానికి. ఇలా స్నానం చేసి రాగానే మళ్ళీ మట్టి తీసి మీద వేసుకుంటుంది, కానీ దంతాన్ని ఎప్పుడు పాడు చేసుకోదు, దంతాన్ని శుభ్రంగా ఉంచుకుంటుంది. అంత ఇష్టం దంతాలంటే. ఆ ఏనుగు ముఖములో మనకి ఏమి తెలియపరుస్తున్నారు అంటే రాక్షస సంహారం చెయ్యాలన్నా, అధర్మం పెచ్చుమీరుతుందన్నా, లేదు ధర్మాన్ని కాపాడటానికి భారతం రాయాలన్నా త్యాగము చెయ్యి, నీకు అత్యంత ప్రియమైనటువంటి దాన్ని కూడా త్యాగం చెయ్యి అని గణపతి ఆయన ముఖము ద్వారా మనము ధర్మరక్షణ కోసం, దేశరక్షణ కోసం ఇష్టమైంది కూడా త్యాగం చేయడానికి ఎప్పుడూ మొహమాట పడకూడదు, భయపడకూడదు, వెనకాడకూడదు అనే విషయాన్ని తెలియపరుస్తారు. గజముఖములో ఆయన అంత ప్రత్యేకతని మనకి చూపించారు. ఇంకొక విషయం ఏమిటి అంటే ఆ గజము యొక్క తొండం మీరు ఎప్పుడైనా చూడండి, అట్లాంటి వస్తువు ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. అది చిన్న సూది కింద పడ్డా కూడా తీయగలదు. మీరు చూడండి, ఎప్పుడైనా 10 పైసలో 5 పైసలో రూపాయి బిళ్ళో మనం ఇచ్చినప్పుడు కింద పడితే జాగ్రత్తగా తీసి మాగటి వాడికి ఇస్తుంది. అదే మనం బర్మా, కేరళ ఈ ప్రాంతాలకు కనుక పంపిస్తే పెద్ద పెద్ద దుంగల్ని కూడా లాగి అవతల పారేస్తూ ఉంటుంది. రాజప్రాసాదాలని బద్దలు కొట్టడానికి ఏనుగుని వాడతారు. అంటే ఆ తొండము ప్రత్యేకత చూడండి, పెద్ద పెద్ద వాటిల్ని అది తీయగలదు, అతి చిన్నదాన్ని కూడా గుర్తించగలదు. చిన్న గరిక పెట్టిన వాడిని కూడా గణపతి చాలా ఆనందంగా ఆశీర్వదిస్తాడు, వాణ్ణి గుర్తించి పక్కన పెడతాడు. పెద్ద పెద్ద గణపతి హోమాదులు ఇంకా ఇత్యాది ఉపాసనలు చేసేవాళ్ళని కూడా ఆయన తరింపజేస్తాడు. ఇది గజముఖము ద్వారా ఆయనకు మనకి తెలియపరిచేటటువంటి ఒక మహత్తర విషయం. ఇంకొకటి ఏం తెలుస్తుంది గజముఖము ద్వారా అంటే ఆ నోరు ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో నోటి మీద, ఇప్పుడు ఏనుగుకి ఇది 5వ చెయ్యిగా చెప్తారు తొండాన్ని. నోటి మీద చెయ్యి వేసుకొని ఉండేటటువంటి ప్రాణి ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు, గజము తప్ప. అరే, నువ్వు ఎంత విద్వాంసుడివైనా, ఎంత పండితుడివైనా, ఎంత జ్ఞానివైనా, నీకు ఎన్ని విషయాలు తెలిసినా అనవసరమైనటువంటి ప్రేలాపన చెయ్యకు. ఇందాక చెవుల ద్వారా మనం విన్నాం, శూర్పకర్ణం అంటే ఏమిటి, గజకర్ణం. వినాలి, అనవసరమైన చెత్త తీయాలి. ఎంత తెలిసినా వ్యర్థంగా మాట్లాడకుండా నోటి మీద అడ్డము అదుపు, ఆ అడ్డు అదుపు అనేది చాలా ప్రధానము అనే విషయాన్ని మనకు ఆ ఏనుగు తొండము చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రాణి ఇంకెక్కడా ఉండదు. గజముఖములో ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే 10,000 మందిలో మిమ్మల్ని ఒకసారి చూసినా అది మళ్ళీ మీరు 10 ఏళ్ల తర్వాత వెళ్ళినా మిమ్మల్ని గుర్తిస్తుంది. అంత జ్ఞాపక శక్తి ఉన్నటువంటి ప్రాణి ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. అంత జ్ఞాపక శక్తి, చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి. కాబట్టి ఆ గజముఖము మనకేం తెలియపరుస్తుందంటే వేల మంది జనాల్లో మనం వెళ్ళి ఎక్కడో మూల దాక్కొనున్నా ఒక్కసారి స్వామి గనక చూస్తే మళ్ళీ మనం ఎప్పుడు వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా ఆ స్వామి దర్శనం కోసం అడుగు పెట్టంగానే ఆయన గుర్తిస్తారట. ఇది ఆయన ప్రత్యేకత. అందుకనేనేమో శ్రీశైలంలో ఆ మల్లన్న దగ్గరికి వెళ్ళి కిందకి దిగొచ్చేటప్పుడు సాక్షిగా ఆయన్ని పెడతారు, సాక్షి గణపతిగా. ఆయనకుండే జ్ఞాపక శక్తి, ఆయన రాయగలిగినటువంటి స్థితి, ఎంతమంది భక్తులు వెళ్ళినా ఆ వచ్చేటటువంటి వాళ్ళు, వెళ్ళేటటువంటి వాళ్ళ చిట్టా మొత్తము రాయగలిగినటువంటి వాడు. కాబట్టి ఆ గజముఖము ఉంటేనే అది సాధ్యము.
అనన్య సామాన్యమైనటువంటి ప్రతిభ ఆ గజముఖానికి ఉంటుంది. లక్ష్మీ స్వరూపము గజముఖము. అలాంటి మహత్తరమైన ఆ లక్ష్మీ స్వరూపాన్ని, అంటే ఉదయాన్నే లేవంగానే ఎవరు గణపతి ముఖం చూస్తారో, ఎవరు నిత్య నిరంతరము గణపతిని హృదయంలో పెట్టుకుంటారో, ఎవరు రాత్రి పడుకుండే ముందు ఒక్కసారి గణపతి ముఖాన్ని చూసి నిద్రపోతారో, అలాంటి వాళ్ళకి సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు లభిస్తాయి. దీంట్లో ఎలాంటి అనుమానము లేదు. ఇది గజముఖము యొక్క ప్రత్యేకతమ్మ. మరి ఉత్తరం చూద్దామండి. అమ్మా. పల్లవి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఈ మూషికము ఏం చేస్తుందో తెలిస్తే మూషిక వాహనం యొక్క ప్రాధాన్యత మనం తెలుసుకోవచ్చు. మూషికము అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ముష్ అనే ధాతువు నుంచి వచ్చింది. ముష్ అంటే ముష్కరులు అనే పదానికి మనం వాడతాం కదా, దొంగ. ఈ మూషికము అనేది కూడా పెద్ద దొంగ, రాక్షసుడిగా ఉండి అన్ని దొంగతనం చేసేటటువంటి వాడిని అణిచి వాహనం కింద పెట్టుకున్నారు. ఈ మూషికము లాంటి వాడే మన జీవుడు కూడా. ఈ జీవుడు మూషికమే, ఏం ప్రత్యేకత ఏం లేదు. ఈ శరీరము అనబడే దాంట్లోకి వెళ్ళి ఆ హృదయము అనే గుహలో కూర్చొని ఆ ఎలక ఎలా అయితే ఒక రంధ్రంలో కూర్చొని బయటికి వెళ్ళి సామానంతా దొంగతనం చేసుకొని వచ్చి తింటుందో, ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో ఈ జీవుడు కూడా ఈ లోపల కుహరంలో ఉండి అలా ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళి బయట ఉండే అందాలని, వాసనల్ని, రుచుల్ని, స్పర్శని ఇట్లా పంచేంద్రియాలతోటి అన్నీ దొంగతనం చేసుకొని వచ్చి లోపల కూర్చొని అనుభవిస్తూ ఉంటాడు. ఇలా దొంగలాగా కూర్చుండేటటువంటి ఆ మూషికం ఏదైతే ఉందో దాని మీద అధిష్టానం, అంటే జీవుడి మీద అధిష్టానమైనటువంటి పరమాత్మగా ఆయన్ని గుర్తుగా చెప్తారు. అది దానికి ప్రధానమైన లక్షణం. రెండవది ఏమిటి? జిహ్వా సింహాసన ప్రభువు అని మనకి ఆ స్వామివారి యొక్క సహస్రనామావళిలో దొరుకుతుంది. నాలుక అనబడేటటువంటి సింహాసనం మీద కూర్చున్నవాడు అని. అదేమిటండి నాలుక అనే సింహాసనము అంటే? ఒక్కసారి ఆలోచించండి. మన నోరు ఒక పెద్ద కలుగులాగా ఉంటుంది, ఒక గుంటలాగా. అందులో ఈ నాలిక ఏం చేస్తూ ఉంటుంది? ఇటు అటు అటు ఇటు ఎలకలాగా తిరుగుతూ ఉంటుంది. అది ఎలకలాగా తిరిగితేనే మన నోట్లో నుంచి అక్షరాలు బయటికి వస్తాయి. ఈ ఉచ్చిష్ట గణపతి అన్నా కూడా, ఈ అక్షరాలన్నీ బయటికి రావాలన్నా కూడా అక్కడ గణపతి కూర్చొని ఉంటేనే, ఈ నాలుక అనబడేటటువంటి ఎలుక మీద ఆయన ఉంటేనే అక్షరాలన్నీ బయటికి వస్తాయి. అందుకే ఆయన్ని జిహ్వా సింహాసన ప్రభు, జిహ్వా అనేటటువంటి దాని మీద కూర్చొని ఉండేటటువంటి వాడివయ్యా అని చెప్తారు. కాబట్టి ఇది దేనికి సంకేతము అంటే నోట్లో నుంచి వచ్చే శబ్దబ్రహ్మానికి మొత్తానికి ఆయనే అధిష్టాత, లోపల ఉండేటటువంటి జీవుడికే ఆయనే అధిష్టాత. ఆయన యొక్క ప్రసాదాన్ని నిత్య నిరంతరము తింటూ మాట్లాడి ఆయన ప్రసాదాన్నే హృదయంలో పెట్టుకుండేవాడు తరిస్తాడు, జీవన్ముక్తికి సంకేతము అని చెప్పడానికి ఈ ఎలుక వాహనం గురించి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుందమ్మా. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.